హలో గాయ్స్, నమస్తే అందరికి. ఇవాళ అయితే మనము మునగాకు పొడి ఎలా చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఫస్ట్ అయితే మనం మునగాకుని నీట్ గా వాటర్ లో క్లీన్ చేసుకుని ఎండకైతే ఆరబెట్టుకోవాలి. ఈ మునగాకు పొడి అనేది బాలింతలకి, మెచ్యూర్ అయిన పిల్లలకి, ఎలాంటి పథ్యాలు ఉన్న వాళ్ళకైనా సరే ఎవరికైనా కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎవరైనా కూడా తినొచ్చు ఈ పొడిని. మనం ఇప్పుడైతే ఎండుమిర్చిని ఎంచుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ధనియాలు అయితే వేస్తే సరిపోద్ది అనమాట. తర్వాత మినపప్పు, కరివేపాకు 1 by 1 ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువైందంటే ముద్దలాగా వచ్చేస్తుంది పొడి అనేది. పచ్చి కరివేపాకు ప్లేస్ లో ఎండబెట్టిన కరివేపాకు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే పచ్చి కరివేపాకు ఏంటంటే మంచి స్మెల్ ఇస్తుంది పొడిని, అందువల్ల పచ్చి కరివేపాకు అయితే వేసుకున్నాం అనమాట. అలా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా 1 by 1 అయితే గ్రైండ్ చేసుకుందాము. ఈ పొడి చేసేటప్పుడు నాకైతే ఆకలేస్తుంది. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటది. ఇక్కడైతే నేను వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచేసి మిక్సీకి అయితే ఒక్క రౌండ్ అలా తిప్పి ఆపేసాను. అంతే, ఇంకా ఎంతో టేస్ట్ అయిన మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది.